అందరికీ నమస్కారం. ఇది ఇంకొక వీడియో అంటే వరి పండించడంలో ఇది మిడిల్ స్టేజ్ అనమాట. మనం ఎప్పుడైతే మందుల్ని ఇలాగ స్ప్రే చేసి వరికి స్ప్రే చేస్తామో అప్పుడు ఆకు తొలిచే పురుగు కావచ్చు, మరొక కొన్ని పురుగులు ఆకులను కాండం నుంచి వచ్చే వరి పంటను నాశనం చేస్తాయి. ఇది ఇలా నాశనం చేయకూడదు అంటే కొన్ని మందులను వాటర్తో మిక్స్ చేసి ఇలా స్ప్రే సహాయంతో స్ప్రే చేసుకుంటూ పోవాలి. ఇది స్ప్రే చేసేటప్పుడు కొంచెం క్వాంటిటీని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఎన్ని ఎకరాస్, మనకు అన్ని ఎకరాస్ లేవు, ఒక 2-3 గుంటలు ఉన్నారనుకోండి, ఎంత నీరు పడుతుంది, దీంట్లో ఎంత మిక్స్ చేయాలి అని చెప్పేసి మిక్స్ చేసుకుని జాగ్రత్తగా స్ప్రే చేసుకోవాలి. ఈ బాబాయ్ వచ్చేసి చాలా సంవత్సరాల నుంచి మనకు మంచి ఫ్రెండ్ అనమాట. వాళ్ళ నాన్న నుంచి అంటే ఇంట్లో తాత స్టేజ్ నుంచి కూడా మనకు మంచి ఫ్రెండ్ అనమాట ఈ బాబాయ్. ప్రతి పనికి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన పని ఏదైనా సరే, లేదా ఇల్లు కట్టుకోవడానికి మనకి ఇటుకలు కావాలన్నా ఏదైనా సరే బాబాయ్ని చెప్పామంటే వెంటనే మనకు పని చేసేస్తారు. కొంచెం అమౌంట్ లేట్గా ఇచ్చినా సరే తీసుకుంటారు, కానీ మనీ చేంజ్ అని చెప్పేసి చాలామందిని ఆర్గ్యూ చేస్తారు కదా, అట్లంతా ఏం ఆర్గ్యూ చేయరు. మనము ఇన్ టైంకి మనీ చేయడానికి ప్లాన్ చేస్తాము, చెప్పిన మాటకి చేయాలని చెప్పేసి. సో ఆ బాండింగ్ అనమాట ఇన్ని ఇయర్స్ నుంచి జనరేషన్స్ తగ్గ వస్తూనే ఉంది. ఈ బాబాయ్ యాక్చువల్గా ఈ మిషన్ అనేది బాబాయ్ ఓన్ అనమాట. ఆయనే పర్చేస్ చేసుకున్నారు, వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళే ఇంకా స్ప్రే చేసుకోవచ్చు ఓన్గా అని చెప్పేసి పర్చేస్ చేసుకున్నారు. ఎవ్వరికి ఈ మిషన్ తీసుకొని పోయేసి స్ప్రే చేసేదంతా చేయరు, మనకు మాత్రమే వచ్చి స్ప్రే చేస్తారు. ముందే చెప్పేశారు, ఈ మిషన్ ఉండేది మన అవసరం కోసమే, నేను ఓన్గా దీన్ని పర్చేస్ చేసి పెట్టుకునేది కూడా నా కైకి ఎవరిని పిలిచి లేట్ అయిపోతే బాగోదని చెప్పేసి పర్చేస్ చేసేసాను అని. ఇంకా మీరు చేసుకోలేరు, మీకు తెలియదు కాబట్టి నేను వచ్చి మీకు చేస్తున్నానని చెప్పి చేశారు. చాలా సంతోషం అది. ఇంకా నేను స్ప్రే చేసేటప్పటికి అక్కడే ఉండి హెల్ప్ అంతా చేస్తూ ఉన్నాను. అందుకే కొంచెం వీడియోస్ మనకు క్వాలిటీగా లేకపోవచ్చు, బికాస్ ఆఫ్ ఐ హ్యావ్ నో ట్రైమ్ బోర్డ్. సో కాబట్టి నేను అలాగే మాన్యువల్గా చేస్తూ ఉంటే ఇంకొక ఫోన్ పట్టుకొని వీడియో షూట్ చేస్తూ అలా ఉంటుంది. చివరిగా స్ప్రే మొత్తం చేసేసాము. 3కి వచ్చారు, 3 నుంచి 6 అలా పడింది. కొంచెం వాటర్, ఇంకా మోటార్ వేసుకోవాలి, మళ్ళీ వాటర్ తీసుకోవాలి, బిందెతో మోసుకొచ్చి దాంట్లో పోయాలి, అది మిక్స్ చేయాలి, ఈ కై నుంచి ఆ కైకి వెళ్ళాలి. అలాగే కొంచెం టైం పడింది, ఒక 6 లేదా 5 ఏదో అయి ఉండొచ్చు మేబీ, ఎగ్జాక్ట్గా టైం అయితే నేను చూడలేదు. ఇలా మొత్తం స్ప్రే చేసేస్తారు. నీళ్ళు ఎత్తుకొని పోయేసి బిందెలో నుంచి పోసేసి అక్కడ మందు ఉందా లేదా చూసుకోవాలి. ఈ వైర్ అనేది ఉంటుంది కదా, అది సరిగ్గా ఉందా లేదా అనేసి దాన్ని చూసుకుంటూ ఉండాలి. కైలో స్ప్రే చేస్తామంటే ఈ పురుగు ఆ గట్టు పైన ఉందన్నమాట. ఇదే పురుగు ఏమో తెలీదు, ఆకు తొలిచే పురుగు, దాన్ని నేను చూడలేదు, కానీ ఆకైతే ముడత కట్టుకొని ఉన్నిందైతే నేను చూశాను. కానీ అది ఓపెన్ చేసి చూస్తే పురుగులు కానీ ఎగ్స్ కానీ అట్లంతా ఏమీ కనిపించలేదు. సరే ఇదంతా ఏం కనిపించలేదే, ఒకవేళ స్ప్రే చేయడం వల్ల త్వరగా వెళ్ళిపోయాయి అంటే స్ప్రే చేసిన కొంత టైంకి అవి ఉంటాయో వెళ్ళిపోతాయో అనేది అయితే మాకు తెలియదు. ఇంకా మొత్తం స్ప్రే చేస్తామంటే ఇలా కొన్ని బటర్ఫ్లైస్, స్మాల్ బటర్ఫ్లైస్ అలా ల్యాండ్ పైనంత ఉన్నాయి కదా, వారి పైనంతా అవంత లేచి వెళ్తూ ఉన్నాయి. మేబీ వాటికైనా ఎఫెక్ట్ అవుతుందేమో అనుకున్నా, ఏం కాలేదు, అవి నార్మల్గానే ఉన్నాయి. ఇంకా అక్కడ బురద అంతా ఎక్కువగా ఉండి కాళ్ళు పెట్టలేకపోయి కొద్ది చాలా రఫ్గా అనిపిస్తుంది, మంటగా కూడా అనిపిస్తుంది కాలు. ఈ వరి ఏం చేస్తుంది అంటే వాటికి సర్ఫేస్ అంతా కూడా రఫ్గా ఉంటుంది, మనం పట్టుకోలేక చేతులు కూడా రఫ్గా అయిపోతాయి. ఇంకా బురదలో అంతా కాలు ఎత్తి తీసి వాళ్ళు పెట్టే కొందికి మా బాబాయ్ కూడా చాలా మంట అనిపించిందంట. అదే చెప్పారు, అసలు ఈ బురదలో కాలు పెట్టి తీయాలంటే చాలా కష్టము, అసలు కాళ్ళు అంతా రఫ్గా అయిపోతాయి. అందుకే నేను ఎవ్వరు కూడా స్ప్రే చేయను, మీకు మాత్రమే చేస్తున్నానని చెప్పి చేశారు. ఇంకా నీళ్ళంతా ఎత్తుకొని వేసి కాలు కట్టుకోవడానికి కొన్ని నీళ్ళు ఇచ్చాను. నేను ఇంక బిందె పట్టుకొని వస్తాను, మ్యాంగోస్ అంత బాగా కనిపించాయి. ఇంకా సారాకి అవి నేరేడు మళ్ళీ తెచ్చాము. ఈ ఫ్లవర్ ఏంటో వస్తామంటే మంచి స్మెల్ వచ్చిందనమాట, అందుకే వీడియో షూట్ చేశాను. పెదనాన్న ఇదేదో ఊడక చెట్టు అయితే సంథింగ్ అని చెప్తా ఉన్నారు వేరే పెదనాన్న, ఎగ్జాక్ట్గా దీని పేరు అయితే నాకు తెలియదు. ఈ ట్రీ పేరు మీకు ఏమైనా తెలిసి కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో, ఫ్లవర్స్ అంతా వచ్చే స్మెల్ కూడా ఎక్స్ట్రాడినరీ స్మెల్ అనమాట, చాలా బాగా వస్తూ ఉంది. దాన్ని టచ్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు అది అందలేదు, కొంచెం హైట్లో ఉన్నింది. నేను కెమెరాతో ఏదో అలాగే షూట్ చేస్తూ ఉన్నాను. పైగా దాని సైడ్ అంతా కూడా కంపలు ఉన్నాయి, చూసారు కదా, ఈ కంపలు ఇవంతా ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల నేను టచ్ చేయలేకపోయాను.
కాకపోతే వీటి స్మెల్ మాత్రం చాలా బాగుంది, వైట్ కలర్లో ఇదంతా చాలా చాలా బాగుంది చూడడానికి.